ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నూనె పరలోక రాజ్యాన్ని చర్య భాగ్యం ఇక్కడ ప్రతి ఒక్కరికి తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. మీకు తెలిసిన వచనాన్ని చెప్తాను, కంటిన్యూషన్ చెప్పండి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది మొండివండి, తలకాయ ఎగరగొట్టేస్తారు. తలకాయ ఏంటి ఈరోజు చెప్తాను. అట్లేదు నేను చెప్పింది. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది మొండం. మరి దీని తలకాయ ఏంటి? తలకాయని ఎగరగొట్టేశారు. మొండాన్ని మాత్రం మనకు పరిచయం చేశారు. అలాంటి 2 పాఠాలు ఈరోజు. కరగండి అని చెప్పిన తర్వాత హరిబాబుకి ఇస్తాను పాఠం. ఈరోజు పాఠం ఏంటంటే ఎలా ఖండించాలి, ఎలా గద్దించాలి, ఎలా బుద్ధి చెప్పాలి. గట్టిగా మాట్లాడితే వాక్యాన్ని ఎలా ప్రకటించాలి. తిమోతి పత్రిక చూడండి అందరూ. దానికంటే ముందు వాక్యంతో ఖండించాలి, వాక్యంతో బుద్ధి చెప్పాలి అని ఉంది. ఎక్కడంటే తిమోతి పత్రిక చూడండి అందరూ. తిమోతి గారు రాసిన రెండో పత్రిక అండి. పౌలు గారు చెప్తారు. 4వ అధ్యాయం 2వ వచనం. ఓకే, వాక్యాన్ని ప్రకటించము అంటే వాక్యంలోనే ఉంది. ఏమని? తర్వాత చదవండి, మొత్తం చదవండి. సమయమందున అసమయందున ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఇది మనకి ఒకసారి మళ్ళీ చదవండి, మీ అందరూ మనసులో చదువుకోండి. వాక్యంలో ఏమనుందంటే ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి అని ఉంది. కాబట్టి కాలర్ పట్టుకుని పేక మీద కాలేసి తొక్కే అంత పని చేస్తున్నారు మన వాళ్ళు అండి. కృష్ణ, కాలర్ పట్టుకుని పేక మీద కాలేసి తొక్కే అంత పని చేస్తున్నారు. దానికి వాళ్ళు చూపించే ఆధారం ఏంటంటే ఖండించు, గద్దించు, వాక్యంతో బుద్ధి చెప్పిన వాక్యంలోనే ఉంది కదా అంటున్నారు. ఓకేనా? దాని భావం ఈరోజు మీరు నేర్పిస్తాను. పోతీఫరు భార్య ఎవరిని బలవంతం చేయబోయింది? అందరూ చెప్పాలి. నేను ప్రశ్న జాగ్రత్త సమాధానం. పోతీఫరు భార్య ఎవరిని బలవంతం చేయబోయింది? అందరూ ఏసేపు అంటారు. ఏసేపా యోసేపా? కరెక్ట్గా పలకాలండి. మనం ప్రతి బైబిల్లో ఉన్న నేమ్స్ కరెక్ట్గా రావాలి. మనం ఏసేపు అంటారు. నేను కూడా ఎక్కువ ఏసేపు అంట. యోసేపు. ఆత్మఫలాలు ఎన్ని? ఆత్మఫలం అనేది ఒకటే. అవి ముందు మనం పాఠాల్లో నేర్చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం చేసుకోవచ్చు. క్రితం ద్వారా ఏం నేర్చుకున్నాం అంటే మనం మాట్లాడే ప్రతి మాటకి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి మన మనసులో మాట్లాడుకునే ప్రతి మాట అతిపెద్ద తప్పు. బయటికి మాట్లాడేదే కొంచెం శిక్ష తక్కువగా ఉంటుంది, కానీ మనసులో మాట్లాడే మాటలకి పెద్ద శిక్ష ఉంటుందని నేర్చుకున్నాం. మనం బయటికి నిన్నంతా మనం లెక్కేసుకుంటే బయటికి 10 మాటలు మాట్లాడామని అనుకుంటే లోనకి 10,000 మాటలు మాట్లాడుంటా ఉంటాను. అర్థమైంది నేను చెప్పి మీకు? బయటికి నిన్న మీరు మొత్తం మాట్లాడి కలుపుకుంటే 10 అనుకుంటే మీ మనసులో మీరు మాట్లాడుకున్న మాటలు 10,000. శిక్ష ఎంత ఉంటుంది ఒకసారి అది క్రితం ఆదివారం మనం నేర్చుకుని. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటింపుము. అందరు తీసి ఉంచారు కదా. వాక్యమును ప్రకటింపుము. ఎప్పుడు, ఎలా? ఎప్పుడు, ఎలా? సమయమందును అసమయమందును. అక్కడ మనకి సమయమందును అసమయమందును ప్రకటించమని చెప్పేశారండి. సమయమందును అసమయమందును ప్రయాసపడాలి, ప్రకటించడం కాదు. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీరు వచ్చినాన్ని. సమయమందును అసమయమందును వాక్యం చెప్పడానికి ప్రయాసపడాలి తప్పితే సమయమందు అసమయమందు అంటే చచ్చిపోయిన శవం ముందు ఎక్కడ పెడితే అక్కడ ఈరోజు ఏం జరుగుతుందంటే వాక్య ప్రకటన జరుగుతుంది. దానికి వాళ్ళు చూపించే ఆధారం ఏంటంటే సమయమందును అసమయమందును ప్రకటించమన్నాడు దేవుడు అంటున్నారు. జాగ్రత్తగా మీరు చూసుకుంటే సమయమందును అసమయమందును ప్రయాసపడమన్నాడు. దేనికి కష్టపడమన్నాడు, దేనికి ప్రయాసపడమన్నాడు అంటే ముందు చెప్పాడు కదా. ఏమని? వాక్యాన్ని ప్రకటింపుము అన్నాడు కదా. వాక్యాన్ని ప్రకటించడానికి నీకు సమయమందును అసమయమందును ప్రయాసపడు, ప్రకటించడం కాదు. ఇది కూడా మెలికి పడిపోయి చూసుకోండి మీరు. వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ఆ వాక్యం చెప్పడానికి నువ్వు ప్రయాసపడు. ప్రయాసపడడానికి సమయం లేదు, అసమయం లేదు.
వాక్యం చెప్పడానికి రూల్స్ ఉన్నాయి కొన్ని. కిందకి రండి. ఎందుకనగా కిందకంటే అక్కడే కిందండి. ఇదండి తలకాయ. తలకాయని కట్ చేసి పక్కన పెట్టేశారు, మొండాన్ని మాత్రం మనకు పరిచయం చేశారు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో. కోణాలు మీకు తెలుసు, లంబ కోణం, అధిక కోణం, అల్పకోణం, పూరక కోణం, సంపూరక కోణం. అల్పకోణం అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ, అధిక కోణం అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ, లంబ కోణం అంటే 90 డిగ్రీలు, పూరక కోణం అంటే 180 డిగ్రీలు, సంపూరక కోణం అంటే 360 డిగ్రీలు. ఒక గుడ్ల గోపైన తన తలని 365 డిగ్రీలు తిప్పి చూపిస్తుందంట. మనం ఇక్కడ వరకే తిరుగుతున్నాం, కానీ దాని తలగా ఇక్కడ వరకు తిరిగిద్దంట. మళ్ళీ అటు తిప్పితే అటు తిరిగి ఇట్లా వస్తుందంట. 360 డిగ్రీలు అంటే సంపూర్ణ, అంటే 100% అనుకోని సంపూర్ణ దీర్ఘశాంతముతో, సంపూర్ణ, ఇది తలకాయ హెడ్. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో వాక్యమును ప్రకటింపుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో వాక్యమును ప్రకటింపుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో వాక్యమును ప్రకటింపుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశింపుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఖండించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో గద్దించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బుద్ధి చెప్పుము. మన గ్రామంలో ఉన్న సంఘాలకి మన సంఘానికి ఉన్న తేడా అదేనండి. మనం మాత్రమే సంపూర్ణ దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటిస్తాం. హరిబాబు చెప్పిన, రాజేష్ చెప్పిన ఎంత బుద్ధి వస్తున్నాయండి మాటలు. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు ఏంటంటే స్పీడ్గా చెప్పరు, అరిసినట్టు చెప్పరు, కరిసినట్టు చెప్పరని అంటారు. మనం అలా ఎవరికి నేర్పించలా, దేవుడు మనకు అలా నేర్పించలా. హరిబాబు మాట్లాడినా, రాజేష్ మాట్లాడినా మనకు మైక్ సౌండ్ చూస్తుంది ఏంటో మరి తెలియదు, కానీ పిల్లలు వాళ్ళిద్దరూ చెప్తే సైలెంట్ అయిపోతారండి. హరిబాబు చెప్పే వాయిస్ కూడా చాలా బాగా సౌమ్యంగా దీర్ఘశాంతముగా వాక్యాన్ని ప్రకటించాలి. గుర్తుంచుకోండి. నిలబడి పాఠం చెప్పడం, అరుపులు, కేకలు, పరిగెత్తేయడం, ట్రైన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడం, పక్కోడి మీద పడి కొట్టేసినట్టు, ఇది కాదు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటించు. ఆ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటించడానికి సమయమందును, ఆ సమయం పగలు కావచ్చు, రేతులు కావచ్చు, అర్ధరైతులు కావచ్చు, 2ంటికి లేకపోవచ్చు, 3ంటికి లేకపోవచ్చు, దానికి ప్రయాసపడు. మరి అనుకుంటే ఈరోజు 2ంటికి అలారం పెట్టా, 3:30కి లేసా, లేచి 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 అంతా రాసేసుకున్న తర్వాత 5ంటికి పడుకున్నా. 6:30 వరకు పడుకుని మరి ఇదంతా వచ్చి క్లీన్ చేసుకున్నది. సమయమందును అసమయమందును ప్రకటించమంటే శవాల ముందు వాక్యం ప్రకటించమని కాదండి. అసలు ఏంటి ఎలా తయారైపోయిందండి, అలా తయారైపోయిన పరిస్థితి. సమయమందును అసమయమందును ప్రకటించము కాదు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పుము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గద్దించుము. దీర్ఘశాంతంతో గద్దించడం అంటే హరిబాబు, దీర్ఘశాంతంతో గద్దించడం అంటే దీర్ఘశాంతముతో గద్దించడం. మన వాళ్ళు దీనికి ఏం చేశారంటే తలకాయని, సంపూర్ణమైన దీర్ఘశాంతం అనే తలకాయని తీసేసి మొండాన్ని మాత్రమే పరిచయం చేశారు. ఖండించమన్నాడు కదా అని అరుపులు, కేకలు, కాలర్ పట్టుకుని పేక మీద తొక్కినంత పని చేస్తున్నారండి వాక్యం చెప్పేటప్పుడు. అంత అవసరం అంటారండి? మా గ్రామంలో డిసెంబర్ నెలలో మా ఇంటి పక్కనే, మా ఇంటి ఎదురుగుండానే ప్రేయర్ జరిగిందండి. అసలు ఎవరు వచ్చి మీద పడి కొట్టేసినట్టేనండి. మీ ఇళ్ళ దగ్గర జరిగినా, మీ గ్రామంలో జరిగినా, ఎక్కడ జరిగినా అదే. ఏంటంటే మీద పడి కొట్టేసినట్టుగా అరుపులు, కేకలు. అంటే అవకాశం ఉంటే అవతల వాడి దగ్గరికి వస్తే కొట్టేసి అంత పని చేసి అంతగా చెప్తున్నారండి. ఇప్పుడు వాక్యంలో ఏముందని మీరు చదివారు కదా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు మహాభక్తుడు, చాలా తెలివైన వాడు, మహాజ్ఞానవంతుడు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి సలహా చెప్తున్నాడు. నాన్న వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. ఆ ప్రకటించడానికి సమయమందు అసమయమందు ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గద్దించు. మరి చెప్పేవాళ్ళు ఉందంటారు ఇది కేకలు, అరుపులు, అరుపులు. ఏమండి? కేకలు, అరుపులే, కేకలు, అరుపులే, కేకలు, అరుపులే. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటించాలి. అందరూ ఈ విషయాన్ని నేర్చుకోవాలండి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా నాటుకోవాలని చెప్తున్నాను. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గద్దించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పాలి. దీనికోసం నువ్వు సమయమందును అసమయమందును
ప్రయాసపడాలి. ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించే నీవు ఎలా ప్రకటించాలి? ఒక ముక్కలో చెప్పండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ప్రకటించాలి. టోటల్ ఒక ముక్కలో ఏంటంటే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటించాలి. 2 తిమోతి పత్రిక 3:16. దీనికి ముందు 3 4 అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏ అధ్యాయం? 4 3 ఇంకో మాట చెప్తున్నాడు. ఎవరికి? అదే పౌలు గారు తిమోతికి ఇంకో మాట చెప్తున్నాడు. దైవజనుడు 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 అంటే విశ్వాసులు అందరూ అందరు లెక్క వచ్చేస్తారు. అందరూ వాక్యం చెప్పాలి. దైవజనుడు సన్నద్ధుడై అంటే మీకు బ్యాటరీలు వేసుకుంటారు కదా, టార్చ్ లైట్లో బ్యాటరీలు వేస్తారు, గడియారంలో బ్యాటరీలు వేస్తారు. కంపెనీల పేర్లు చెప్పండి. ఎక్కువగా ఎక్కువగా వాడే బ్యాటరీ ఏంటంటే ఎవర్ రెడీ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడు బ్యాటరీ చేసి టిక్ అన్నా లైట్ వెలిగేది. ఎవరు రెడీగా ఉంటుందంట బ్యాటరీ కంపెనీ. దైవజనుడు సన్నద్ధుడై అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు రెడీగా ఉండాలంట దైవజనుడు. దేనికి? వాక్యం చెప్పడానికి. ఈరోజు నాది పాఠం అనుకుందాం, నాకు వాంతులు విరోచనాలు అనుకుందాం. నాది కాదుగా పాఠం అంటే. ఎప్పుడు నేను ప్రతి వారం నేను 7 పాఠాలు రాస్తాను. ఇక్కడికి వస్తానండి. ఒకవేళ టైం టేబుల్ వాళ్ళు చెప్పేశారు అనుకోండి, ఆ 7 పాఠాలు పక్కన పెట్టేస్తాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో 7 పాఠాలు నేర్చుకుని వస్తాను. ఈ పాఠాలే మళ్ళీ వారం చెప్దామని ఏమి ఉండదు. అర్థమవుతుంది మీకు? చెప్పు. టైం టేబుల్లో ఉంటే చెప్పేటట్టయితే నేర్చుకోవడం కాదు. ప్రతి వారం మన పాఠాలు నేర్చుకుని రావాలి ఇక్కడికి. ఎవరు రెడీ అంటే హరిబాబు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను హరిబాబు పాఠం చెప్పంటే వితిన్ సెకండ్స్లో రెడీ అయిపోతారు. తెలుసు హరిబాబు మీకు? ఈరోజు ఎవరో లేరు, ఒక 5 నిమిషాలు ఏదో ఒకటి చూసుకుంటే ముందు పాఠం ఎవరికైనా ఇచ్చేయండి, రెండో పాఠంలో నేను రెడీగా గంట చెప్పేస్తాడు హరిబాబు. అలా మీరు చెప్పరని కాదు నేను చెప్పేది. అందరూ కూడా ఎలా ఉండాలంటే దైవజనులు సన్నద్ధులు అంటే ఎవరు రెడీ, బ్యాటరీకి ఎప్పుడు పాఠం చెప్పడానికి రెడీగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. మళ్ళీ చదవండి. దైవజనులు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా అంటే అసలు ఎప్పుడు రెడీగా ఉండాలంటండి మనం వాక్యం చెప్పడానికి కానీ దేవుడి పని చేయడానికి. మీకు అందరికీ తెలుసు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే రెడీగా ఉండడానికి కార్యకర్తలే చెప్తారు. రేపే ఎలక్షన్లు అయినా సరే మీరు సిద్ధంగా ఉండాలంటారు. అలాగే మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. టైం టేబుల్లో పాఠం నాది కాదులే, నాకు ఈ వారం లేదులే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రతి ఆదివారం మీదే పాఠం అనుకుని రావాలి. ఒకవేళ నేర్చుకుని వచ్చారండి, ఇక్కడ టైం టేబుల్ వాళ్ళు చెప్పేశారండి, మీకు పాఠం లేదండి, మీకు ఏమైనా నష్టం జరిగిద్దండి? లాభమే. ఎందుకంటే 2 పాఠాలు నేర్చుకుని వచ్చేస్తారు కాబట్టి. ఓకేనా? సరే. 2 తిమోతి పత్రిక 3:16 చూడండి. దైవజనుడు ఎవరు రెడీ బ్యాటరీ లాగా సన్నద్ధుడై అంతేనా ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు. వాళ్ళు కూడా చూపించే రిఫరెన్స్ ఇది. దైవావేశం వలన కలిగిన లేఖనాన్ని మేము ఆవేశంతో చెప్తాం అంటున్నారు. వాక్యం దైవావేశం వల్లనే కలిగింది, కానీ నువ్వు ఆవేశంతో చెప్పకూడదు. నువ్వు సంపూర్ణ దీర్ఘశాంతంతో చెప్పాలి. మళ్ళీ చదవండి అక్కడ తర్వాత కంటిన్యూషన్. దైవావేశం వలన కలిగిన లేఖనాల్ని ఉపదేశించుచు ఖండించుటకును దప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎలా? దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, దీర్ఘశాంతంతో ప్రకటించాలి, దీర్ఘశాంతంతో ఖండించాలి, దీర్ఘశాంతంతో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో నీతి యందు శిక్ష చేయాలి. ఈ 2 లింక్ చేసుకోండి మీరు. ఏంటండి? 2 తిమోతి పత్రిక 3:16 2 తిమోతి పత్రిక 4:2 ఈ 2 కలిపి చదివితే మీకు బాగా అర్థమైంది. రెండింటి సారాంశం ఏంటంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో మనం వాక్యాన్ని ప్రకటించాలి. బోధకుల్ని పరిచారకుల్ని తీసేసి ఈ ప్రపంచంలో ఎవరు సంపూర్ణ దీర్ఘశాంతంతో మాట్లాడుతున్నారో చెప్పండి. మీకు 2 నిమిషాలు టైం ఇస్తా. ఇప్పుడు వరకు నేను చెప్పా కదా పాఠం. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రకటించాలి, ఖండించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో నీతి యందు శిక్ష చేయాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించాలి. బోధకులు, పాస్టర్స్ లేదంటే ఇంటర్నేషనల్ స్పీకర్స్ని పక్కన పెట్టి ఈ ప్రపంచంలో లోకం వైపుకి వెళ్ళిపోదాం. ఎవరు దీర్ఘశాంతంతో మీకు ఇప్పటి వరకు జీవిత కాలంలో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నేను మనుషులను అడుగుతున్నాను. సంపూర్ణ అప్పుడప్పుడు మీ నాన్న ఎన్నోసార్లు అరిచాడు, నీ మీద అరిచాను, మా నాన్న నా మీద అరిచాడు. మీ అమ్మ మీ నాన్న నీ మీద అరిచారు, నా మీద అరిచారు, ఇప్పటికీ అరుతారు మా వాళ్ళు. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఎప్పటికీ ప్రపంచంలో మనతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? దేవుణ్ణి, పరిశుద్ధాత్మని, యేసుక్రీస్తుని, బైబిల్ పక్కన పెట్టేయండి, బోధకులందరూ పక్కన పెట్టేసేయండి. లోకంలోకి వెళ్దాం మనం అంటున్నా. నాకు చాలా అనుభవం అండి, అందుకే మీకు అనుభవం వచ్చే ఉంటుందని అడుగుతాను. టీచర్స్ పట్టుకుని ఎరకొడేస్తారు, పట్టుకుని నేను కొడతా కోపం వస్తే. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఇప్పటికీ మనతో చాలా మంది మాట్లాడేశారు. ఎవరు వారు? నేను చెప్పిన మీకు మాట మీకు అర్థమైందా? సంపూర్ణ దీర్ఘశాంతంతో ఇప్పటి వరకు మనతో చాలా మంది మాట్లాడారు. ఎవరు వాళ్ళు? బోధకులు తీసేయమన్నా, పాస్టర్స్ని తీసేయమన్నా, ఇంటర్నేషనల్ స్పీకర్స్ని తీసేయమన్నా, దేవుణ్ణి, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని కూడా తీసేయమన్నా. తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు అరుస్తారండి. ఇంకొకళ్ళు ఉన్నారు, మీ అందరికి అనుభవమే అది, కానీ మాట బయటికి రావట్లా. ఈ పాట మీకు బాగా గుర్తుండుకోవాలని నేను ఈ సమయం ఇస్తాను. సంపూర్ణమైన భార్య కాదు, అత్తకోళ్ళు కాదు, ఫ్రెండ్ కాదు, ప్రవక్తలు కాదు. సరేశ్వర బాబు గారు మీరే చెప్పాలి అనుభవశాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో మీతో ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు? కాదు, స్నేహితులు కూడా కాదు. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, బైబిల్ తీసేయండి. పిల్లలు కాదు. నేను చెప్పాను ఒక డాక్టర్స్ అండి. 100%లో 99% డాక్టర్స్ నీకు ఆపరేషన్ చేస్తున్నప్పటికీ పక్క నుంచి నవ్వుతూనే మాట్లాడతాడు, దీర్ఘశాంతంగానే మాట్లాడతాడు. అమ్మా ఎలా పడిపోయావమ్మా, ఎలా తిన్నావమ్మా, ఏం తిన్నావమ్మా, జాగ్రత్తగా ఇంజక్షన్ చేసేస్తాడు. రాత్రి ఏం తిన్నావు, ఉదయం ఏం తిన్నావు అనే లోపల ఇంజక్షన్ అయిపోద్ది ఇక్కడ. అంటే నేను ఎందుకు ఇదంతసేపు చెప్పానంటే, ఈ ప్రపంచంలో డాక్టర్స్, నేను 99% డాక్టర్లు అందరూ కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతంతోనే మాట్లాడతారండి. నిజమా కాదా చెప్పండి మీరు? అమ్మ ఏం అవదమ్మా, తగ్గిపోద్దమ్మా, 2 రోజులమ్మా, 3 రోజులమ్మా, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఈ ప్రపంచంలో మాట్లాడేది డాక్టర్స్. నెక్స్ట్ ప్లేస్లో క్రైస్తవ బోధకులు ఉండాలనేది నా కోరిక. అలా మనం అందరం ఉన్నాం, నేను కాదండి. సంపూర్ణ దీర్ఘశాంతంతో మాట్లాడాలండి, సంపూర్ణ దీర్ఘశాంతంతో ప్రకటించాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో నీతి యందు శిక్ష చేయాలి. తలకాయ ఎగరగొట్టేశారు కదండి, తలకాయ ఎగరగొట్టేసి ముండాన్ని మాత్రమే నేర్పించారు ప్రజలకి. వీళ్ళందరూ కార్లు పట్టుకుని పేకమే కాలేసి తొక్కుతాకు రెడీగా ఉంటుంది. అసలు ఏంటి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించేటప్పుడు ఖండించడం ఎలా ఉంటుంది? ఖండించినట్టు ఉండదు, ఖండించినట్టు ఉండదు. అంటేనా అరిపోతుందా, కేకొస్తుందా? రాదు. ఓకే, మన నోట ఇప్పుడు కూడా ఏం మాట రావాలి? ఇప్పుడు దీన్ని బట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతమే రావాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ ఈ పదార్థాలు తిను, ఈ పదార్థాలు తిను. ఎందుకు తిన్నావు గట్టిగా అరుతాడా? అరిస్తే 2 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళవు నువ్వు. వెళ్ళవు. చక్కగా కూర్చోబెట్టి అసలు ముందేమైంది, అంతకు ముందేమైంది, అంతకు ముందేమైంది, ఎందుకు తిన్నావు అనే మాట అనడం. అమ్మ అలా తిన్నావా, ఇక తినకమ్మా, దీని నుంచి ఆరోగ్యంగా ఉండు అని సంపూర్ణ దీర్ఘశాంతంతో ఒక వైద్యుడు తన యొక్క పేషెంట్ల పట్ల మాట్లాడతాడు. మనం కూడా ఏ వైద్యులు అంటే ఆత్మీయ వైద్యులం కాబట్టి ఆత్మకు వైద్యం చేసే ఆత్మీయ వైద్యశాల పాట వేసాను, మీరు ఇప్పుడే ఉన్నారు, 7వ పాట. మనం కూడా ఎలా ఉండాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతోనే చేయాలి. మత్తిచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా డాక్టర్ గారు అరవడం, నిదానంగా మాట్లాడు. మా వాడు ఇక్కడ 3 కుట్లు వేసాడు, 3 సార్లు ఇక్కడ పడిపోతే 3 సార్లు దెబ్బ మీద దెబ్బ, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పడితే ఇడిపోయింది. ఇక్కడ మత్తిచ్చి 3 కుట్లు వేసాడు. కుట్లేసేటప్పుడు నేను పిల్లల్ని కొట్టేసాడు, ఏడుపు ఆపుతలేదని. ఆ దెబ్బలు మా లేఖనం మీద కూడా పడింది. కానీ డాక్టర్ గారు ఏమీ అనకండి, ఏమీ అనకండి. సంపూర్ణ
దీర్ఘశాంతం. ఒకవేళ ఆయనకు కూడా కోపం వచ్చింది అనుకోండి, ఈ పిన్నెళ్ళు ఇక్కడ పడుతుంది, 2 పెదాలకి పడుతుంది. అర్థమవుతుంది. సంపూర్ణ దీర్ఘశాంతముతో క్రితం ఆదివారం మీకు చెప్పా, దేవుడు దీర్ఘశాంతము కలవాడు. దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి మనల్ని కూడా దీర్ఘశాంతంగానే ఉండమన్నాడు. మనం అందరం స్పిరిచువల్ డాక్టర్స్ కాబట్టి, ఆత్మకు వైద్యం చేసి ఆత్మీయ వైద్యులం కాబట్టి 300 degrees 100% దీర్ఘశాంతంతోనే వాక్యాన్ని ప్రకటించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గర్జించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పాలి. పాట కూడా రెడీ చేస్తున్నాడు దీని మీద. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో నీతి యందు శిక్ష చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి? సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. మన నోట సంపూర్ణమైన దీర్ఘశాంతంతో కూడిన మాటలే రావాలి. సత్యం కన్నా ముందు అసత్యం ప్రజల్లోనికి వెళ్ళిపోయింది. అసత్యానికి వేగం ఎక్కువ, అసత్యానికి ఆయుష్ కూడా ఎక్కువ. కానీ సత్యానికి మాత్రం వేగం చాలా తక్కువ. ఎందుకంటే చెప్పినా వినరు, చెప్పినా ఎక్కదు, చెప్పినా ఆలోచించరు. మొండు ఉన్నా సరిపోద్దని అనుకుంటున్నారు జనాలు, తనకైనా మాత్రం వదిలేశారు. మీరైనా ఆలోచించండి. ఎలా ఆలోచించాలి? మీరు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ఆలోచిస్తే అర్థమైంది. ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే, భూమి మీద నువ్వు విప్పితే పరలోకంలో దేవుడు విప్పుతానన్నాడు. మత్తయి సువార్త 18:18 మైండ్లో చక్కగా ఫీట్ చేసేసుకుని. మత్తయి సువార్త 18:18 మత్తయి సువార్త 18:18 నేను తర్వాత చెప్తానండి పాఠం. హరిబాబు చెప్పిన తర్వాత చెప్తాను. 18:18 ఏమని? భూమి మీద నువ్వు విప్పితే పరలోకంలో దేవుడు విప్పుతాడంట. భూమి మీద నువ్వు బంధిస్తే దేవుడు పరలోకంలో బంధిస్తాడంట. అదే ఏంటో నేను సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఆలోచిస్తున్న పాయింట్ మీకు అర్థమైంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి అందరూ, తప్పు చెప్పకూడదు, తప్పు వినకూడదు. తప్పు చెప్పకూడదు, తప్పు వినకూడదు. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఎవరన్నా చెప్పినా మనం వినకూడదు. పాయింట్ చెప్పి మీకు అర్థమైందా? తప్పు చెప్పకూడదు, తప్పు వినకూడదు. ఇంకోటి, తప్పు బోధించకూడదు, తప్పు పాటించకూడదు. మళ్ళీ చెప్పనా? తప్పు చెప్పకూడదు, వినకూడదు. తప్పు బోధించకూడదు, పాటించకూడదు. నేను శపిస్తే నువ్వు ట్రైన్ కింద పడి చచ్చిపోతావు బోధకుడు చెప్పాడండి. నేను శపిస్తే నువ్వు చచ్చిపోతావు, నేను శపిస్తే నీ కాళ్ళు ఎరిగిపోతాయి, నేను శపిస్తే నీకు నష్టం జరిగింది, నేను శపిస్తే అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అన్న. ఇప్పటి వరకు మీరు విన్న పాఠం ప్రకారం ఈ మాట రైటా రాంగా? ఇప్పటి వరకు మీరు విన్న పాఠం ప్రకారం అసలు శపించొచ్చండి. ఇక్కడ ఏమన్నాడు? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో నువ్వు వాక్యాన్ని ప్రకటించమంటే నువ్వు శపించావంటే అర్థం ఏంటి? అసలు నీకు ఏం రాదని అర్థం? తలకాయ లేదని అర్థం. తలకాయ లేదని అర్థం. ఇప్పటి వరకు చాలా వచనాలు నేను బైబిల్లో చూశానంటే, శపించమని బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా లేదండి. శపించమని, ప్రేమించమని ఉంది, దీవించమని ఉంది, దేవుని పని చేయమని ఉంది, వాక్యాన్ని ప్రకటించమని ఉంది. శపించమని బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఎక్కడా కూడా ఏమి లేదు, ఒక్క మాట కూడా లేదు. మరి వీళ్ళు ఎలా శపించేస్తున్నారండి? నేను శపించేస్తానంటే నువ్వు ట్రైన్ కింద పడి అవుటే. కాబట్టి సామెతల గ్రంథం 14:29 చూడండి. బైబిల్ గ్రంథంలో మనకి ఏం రాయబడిందంటే, శపించండి అనే మాట 66 పుస్తకాలు ఎక్కడా లేదు, కానీ సాధ్యమైనంత వరకు అనుకూల వచనమే చెప్పమనుంది. సాధ్యమైనంత వరకు అనుకూల వచనమే చెప్పమనుంది. సామెతల గ్రంథం 14:29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. సరిపోద్దు మనకు అవసరం. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. మనం దీర్ఘశాంతంగా ఉన్నాం అనుకోండి, మన మించిన వివేకవంతులు ప్రపంచంలో ఉండరు. రెండోది అక్కడే చూడండి, 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే పరాక్రమం అంటే గొలియాతుని మించిన పరాక్రముడు అనుకోండి, ప్రపంచాన్ని జయించే రాజు అంతటి వాడు అనుకోండి. అంతటికన్నా పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దీర్ఘశాంతంతో ఉండాలి.
అంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథం 25:15. సామెతల గ్రంథం 25:15. చివరిలో ఉండ చూడండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని కూడా, తీర్పు తీర్చే న్యాయాధిపతిని కూడా మనం శాంతంగా ఉంటే వాడిని మనం ఒప్పించవచ్చు. అది కాదు ఇది అని. ఆత్మఫలాల్లో ఒక ఫలమే దీర్ఘశాంతం కాదు, ఆత్మఫలమే ఒకటి. ఆ ఫలంలో ఉన్నదే దీర్ఘశాంతం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడో రాస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 అందరూ తీయాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2. అందరూ అండర్లైన్ చేసుకునే పదం అండి అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 పాటల వస్తుంది త్వరలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2. అందుకని మనం చదువుకున్నది పౌలు గారు తిమోతికి చెప్పిన మాట. ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి అందరికీ కలిపి చెప్తున్నమాట. చదవండి. తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. అంటే ఇక్కడ సంపూర్ణ దీర్ఘశాంతం పెట్టుకోకూడదా? చెప్పండి. పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. సంపూర్ణ దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, ముందు సంపూర్ణ పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. సంపూర్ణ దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సంపూర్ణ సాత్వికంతో నడుచుకునేలేను. సరిపోద్ది. వాక్యాన్ని ఎలా ప్రకటించాలంటే, వినాలి అందరూ. వాక్యాన్ని ఎలా ప్రకటించాలంటే సంపూర్ణ దీర్ఘశాంతంతో ప్రకటించాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో నీతి యందు శిక్ష చేయాలి. మరి మనం ఎలా నడుచుకోవాలంటే అది కూడా సంపూర్ణ దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సంపూర్ణ సాత్వికంతో నడుచుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:11 ఇంకో మాట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1:11 సంపూర్ణమైన ఓర్పుతో అని చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1:11 సంపూర్ణమైన ఓర్పుతో. 1 దశలోనికి పత్రిక 5:14 చివరిలో ఉంది, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. 1 దశలోనికి పత్రిక 5:14 చివరిలో ఉందన్నమాట. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. సంపూర్ణ దీర్ఘశాంతంతో ప్రకటించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సంపూర్ణ సాత్వికంతో, సంపూర్ణమైన ఓర్పుతో మనం నడుచుకొనవలెను. ప్రతి దాంట్లో అక్కడ ఏమొచ్చిందంటే దీర్ఘశాంతం, దీర్ఘశాంతం, సంపూర్ణ దీర్ఘశాంతం, సంపూర్ణ దీర్ఘశాంతం. దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడంటే దీర్ఘశాంతముగా ఉండమంటున్నాడు. కాబట్టి సంపూర్ణ దీర్ఘశాంతంతో మనం సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రకటించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రకటించాలి. వాక్యం చెప్పడానికి నిలబడేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీర్ఘశాంతం అంటే ఆలోచించుకోండి మీరు. అంత సౌమ్యంగా మనం మాట్లాడాలి. అరుపులు, కేకలు, ట్రైన్ పరిగెత్తినట్టు పరిగెత్తేటాలు, ఏదో దెయ్యం పూనట్టుగా పూనేసి మాట్లాడాలి. ఏం అసలు మనకి ఏ వాయిస్ ఇచ్చాడో దేవుడు ఆ వాయిస్లో మాట్లాడితే చాలు. వాయిస్ మార్చి కూడా మాట్లాడవలసిన పని లేదు. వాక్యాన్ని ఎలా ప్రకటించాలండి? సంపూర్ణమైన దీర్ఘశాంతం. ఎలా ఖండించాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతం. ఎలా బుద్ధి చెప్పాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతం బుద్ధి చెప్పాలి. నీతి యందు శిక్ష ఎలా చేయాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతం. సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించాలా? సమయమందును అసమయమందును దీర్ఘశాంతంతో వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడాలి. మరి లోపల మనం ఎలా నడుచుకోవాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, సంపూర్ణమైన వినయంతో, సంపూర్ణమైన ఓర్పుతో, సంపూర్ణమైన సాత్వికంతో మనం భూమి మీద నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలవాడు కాబట్టి మనల్ని కూడా దీర్ఘశాంతంగా ఉండమంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు. ఓకేనండి, అర్థమైందా? ఇప్పటి వరకు మనం తలకాయ తీసేసి నేర్చుకున్నాం. ఇప్పుడు తలకాయని పెట్టి నేర్చుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ వాక్యంలో ఉన్న సంపూర్ణ దీర్ఘశాంతాన్ని ఎగరగొట్టేసి ఇప్పటి వరకు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈరోజు నీ వాక్యంలో నుంచి సంపూర్ణ దీర్ఘశాంతంతోనే ఏదైనా చేయాలి,
ఎలాగైనా నడుచుకోవాలని నేర్చుకున్నాం తండ్రి. ఈ రోజు నుంచి మేము అందరం కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతంతోనే వాక్యాన్ని ప్రకటించి దాని ప్రకారం నడుచుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన మధ్యలో ఉన్న హరిబాబు వచ్చి మా రెండో పాట